చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు మనతో పాటు. తుక్కుగూడ 6న జరగబోయే తుక్కుగూడ సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాదాపు 10 మంది జాయిన్ అవుతున్నారని ఒక సమాచారం ఉంది. నిజమేనా, వాస్తవమేనా? ఏం చేయబోతున్నారు? అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ అందరికీ కూడా ఎలక్షన్స్ తర్వాత కేటీఆర్ కేసీఆర్ ప్రజల తీర్పుని ఏదైతే వాళ్ళు ఆహ్వానించలేదు. ఇంకా అహంకారంగా ప్రజలకే బుద్ధి లేదు, ప్రజలే తప్పులు చేసినారు అని చెప్పడంతో ఇంకా ఎక్కువ వ్యతిరేకత వచ్చింది టీఆర్ఎస్ పైన. వాళ్ళు కూడా అనుకుంటున్నారే ఏంటిది, ఇప్పుడు ఫోన్ ట్యాపింగు, కాళేశ్వరం పెద్ద ప్రాజెక్టు, మంచి ప్రాజెక్ట్ అని చెప్పి అప్పుడు అందరినీ టూరిస్ట్ సెంటర్గా తీసుకుపోయినాడు. కానీ మీరే చూసినారు ఈ ఎలక్షన్స్ ముందే అక్కడ బాంబ్ బ్లాస్ట్ లెక్క పిల్లర్స్ క్రాక్స్ ఇవన్నీ ఇవాళ నీళ్ళు ఇటు చేసినారు. ఇప్పుడు నిజంగా ఈ రాష్ట్రంలో మంచినీటి కరువు అయిందంటే కేవలం టీఆర్ఎస్ పార్టీ సీఎం నిర్ణయాలు తీసుకోవడం వల్ల. ఇప్పుడు కావాలని మన మీద కాంగ్రెస్ పార్టీ మీద బురద చెల్లుతున్నారు. ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఇవన్నీ గమనిస్తున్నారు. అందరూ క్యాడర్ కూడా టీఆర్ఎస్ వదిలేసి కాంగ్రెస్లో వస్తానని చెప్పి మా పైన చాలా ప్రెషర్ ఉంది. చర్చలు జరుగుతున్నాయా బీఆర్ఎస్ వాళ్ళు మీ దగ్గరకు వచ్చి పార్టీలో చేరుతామని? అర్థమైపోయింది ఎమ్మెల్యేస్కి, అరే ప్రజలు మా వైపు లేరు, ప్రజలు కాంగ్రెస్ వైపు ఉంది, ప్రజలకు సేవ చేయాలంటే కాంగ్రెస్లో పోతేనే సేవ చేయవచ్చు అని ఉంది. వాళ్ళు కూడా చూస్తున్నారు ఈ 5 గ్యారంటీలు ఏదైతే ఇంప్లిమెంట్ చేసిందో కాంగ్రెస్ పార్టీ, ప్రజలలో ఒక మంచి స్పందన వచ్చింది. ఇది చూసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ కూడా ఆలోచన వస్తుంది, అరే నేను మా అధికారం పార్టీలో పోతే ప్రజలకు సేవ చేయొచ్చు. ఈ కేటీఆర్ మాకు అందరికీ మబ్బబెట్టి ఈ రాష్ట్రాన్ని దోచుకున్న సంగతి కూడా వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది. అందు గురించి వాళ్ళు ఒక సరైన నిర్ణయం తీసుకుంటారు. కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు, ఇది వాళ్ళు క్రియేట్ చేసిర్రు, వాటర్ ట్యాంకులు ఏంటి హైదరాబాద్లో ఇన్వర్టర్లు పెట్టుకునే టైం వచ్చిందని మాట్లాడుతున్నారు. అంటే కేటీఆర్ అమెరికాలో ఉంటాడు, ఆయనకు అమెరికా గుర్తొస్తుంది. అక్కడ వానాకాలం ఎప్పుడు ఉంటుంది ప్రజలందరికీ తెలుసు, జూన్లో వానాకాలము ప్రారంభమవుతుందని. కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్లో వచ్చింది, అప్పటి వరకు వాళ్ళే ఉన్నారు. అయితే ఆయన పాపం యుఎస్ఏ అనుకుంటున్నాడు అని ఆయన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడు. కానీ కరువు వచ్చింది వాళ్ళ టైంలో, నీళ్ళు ఇడిచింది వాళ్ళ టైంలో, కాళేశ్వరంలో నీళ్ళున్నాయని నీళ్ళు కింద పోసింది వాళ్ళ టైంలో. వాళ్ళు ఇప్పుడు ఈ కరువు ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఉంది. నేను నిన్న మహారాష్ట్రలో బాంబేలో ఉన్నాను, అక్కడ కూడా అందరూ అదే అంటున్నారు, అక్కడ కూడా కరువు ఉంది. కానీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యను గుర్తించి సరైన స్టెప్స్ తీసుకోవడం జరిగింది. ఆ ఆలోచనతోనే ఈ ఎండాకాలంలో కష్టకాలం ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చర్యలు తీసుకోవడం వల్ల కొంచెము రిలీఫ్ డెఫినెట్లీ మన తెలంగాణ ప్రాంతం. ట్యాపింగ్లో ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ? ట్యాపింగ్లో చర్యలు తీసుకుంటున్నారు కదా, ఎంక్వైరీ నడుస్తుంది. పెద్ద తలకాయలని పట్టుకోవట్లేదని కొంతమంది అంటున్నారు. వస్తుంది టైంలో వచ్చినప్పుడు. సో ఇది మొత్తానికి వివేక్ వెంకటస్వామి గారు ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అని ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. కానీ దేశవ్యాప్తంగా కరువు ఉన్నది. సో ఇదంతా గత కేసీఆర్ పాలన వల్లనే ఈ కరువు మొదలైందని వీళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మణికుమార్తో భార్గవ్, మైక్ టీవీ.